కార్ల్ మార్క్స్ గారు రాసినటువంటి క్యాపిటల్ బుక్లోని రెండవ భాగంలో స్టార్టింగ్ పేకింగ్ ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ అంటే తయారైన ఉత్పత్తినంతా తనిఖీ చేసి మంచి వస్తువుల్ని పాడైన వస్తువుల్ని వేరు చేయటం. పేకింగ్ అంటే తయారైన ఉత్పత్తిని బయటికి పంపటానికి వీలుగా ఫేక్ చేయటం. ఉత్పత్తి క్రమంలో నుంచి బయటపడ్డ ఉత్పత్తి అంతా పూర్తిగా సరి అయిన విధంగానే ఉండదు. కొంత భాగం పూర్తిగా బాగుంటుంది, కొంత భాగం కొంత పాడై ఉంటుంది, కొంత భాగం పూర్తిగా పాడై ఉంటుంది. బట్ట అయితే అక్కడక్కడ కన్నాలు పడి ఉండవచ్చు, దాని మీద ప్రింటు కొన్ని చోట్ల సరిగా పడకుండా ఉండవచ్చు. కుట్టిన బట్టలైతే కొన్నిటికి కుట్లు తెగి ఉండవచ్చు. గాజు సామాన్ అయితే కొంత సామాను పాడై ఉండవచ్చు. ఈ రకంగా ఆ ఉత్పత్తులు రకాలను బట్టి అవి పాడవటాలు రకరకాలుగా ఉంటాయి. కొత్త ఉత్పత్తిలో నుంచి మంచిదాన్ని ఒక పక్కకి, పాడైన దానిని ఇంకో పక్కకి విడదీయాలి. మంచి ఉత్పత్తిని దానికి తగిన పద్ధతిలో ఫేక్ చేయాలి. చెడిపోయిన ఉత్పత్తిని మళ్ళీ ముడి పదార్థాల స్థలానికో రిపేర్ల స్థలానికో పంపించాలి. ఈ స్టార్టింగ్ ఫేకింగ్ పనులు జరగకపోతే ఉత్పత్తి స్థలం నుంచి బయటకు పంపడం సాధ్యం కాదు. ఈ పనులు వస్తువుల కోసం సహజంగా అవసరమైన పనులే. ఈ పనుల కోసం అయ్యే ఖర్చులు సరుకుకు విలువను పెంచుతాయి. కాబట్టి ఈ స్టార్టింగ్ ఫేకింగ్ దశలు ఉత్పాదక దశలే. ఈ పనులు చేసే కార్మికులు ఉత్పాదక కార్మికులే. అయితే ఈ దశలు చలామణి క్రమంలో జరిగే ఉత్పాదక దశలు. ఈ పనులు ఒక ఉత్పత్తి మీద జరిగినప్పుడు ఈ పనుల వల్ల ఆ ఉత్పత్తిలో ఏ మార్పులు జరగవు. అయినా ఆ ఉత్పత్తి కోసం ఈ పనులు తప్పనిసరిగా అవసరమే. ఈ పనులు జరిగే కాలమే ఉత్పత్తి క్రమాలు జరిగే కాలం. వస్తువుల్ని తయారు చేసే ఉత్పాదక దశలకు చలామణి క్రమంలో జరిగే ఈ ఉత్పాదక దశలకు తేడా ఏమిటో గ్రహించడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముడి పదార్థాలు వస్తువులను మార్చే క్రమం, అసలైన ఉత్పత్తి క్రమం.